పెద్దలు సీనియర్ నాయకులు ఆచార్య గారు, మన నాగోల్ డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చింతల అరుణ గారు, వేదిక మీద ఉన్న నా తోటి కార్యకర్తలందరూ, కార్యక్రమానికి విచ్చేసిన నాగోల్ ప్రాంత అన్నదమ్ముల అక్కచెల్లెలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ కొన్ని పిల్లగాళ్ళు కొన్ని విషయాలు నాకు చెప్తుండ్రు. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు, మీరు అందరు కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని గెలిపిస్తే టీఆర్ఎస్లోకి పోయినట్టు కదా. మళ్ళీ సుధీర్ రెడ్డి గారు నాకు కూడా తెలుసు, ఆయన మళ్ళీ నన్నేమని అనగల. ఈ మధ్య ఆయన చుట్టాలు ఫోన్ చేసి టీఆర్ఎస్లో కూడా హ్యాపీగా లేదంటే బీజేపీలోకి వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి నేను ఇలాగనే ఫోన్ చేస్తాను, నాకు ఎందుకు చెప్పినావు. అట్లయితే ఏమమ్మా అంత బాగుండ్రా, ఇలా చల్లగా ఉంది వాతావరణం, ప్రచారం మంచి కొనసాగుతున్నది. మీరందరూ వాళ్ళు నన్ను పిలిచి నేను డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశం అయింది, యాటను కోసిండ్రు, దావత్ పిలిచిండ్రు అని చెప్పిన నాకు వాళ్ళు. అగో ఇద్దరు మహిళలు ఉన్నారు, ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదా? మరి ఇప్పుడు నన్ను ఉపాసం పంపిస్తారా? భోజనం పెట్టరా? అంతేనా? సరే, మళ్ళా ఇప్పుడు అరుణమ్మని గెలిపియండ్రి, గెలిపిస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, మేము కట్టిస్తాము, మీరు మాకు దావత్ ఇద్దరు. అంతే కదా? జర ఈ జెండా పక్కకి జర బాబా, జెండా పక్కకి జర ఇటు సైడ్ రండి. ప్రతి 2014 డబల్ బెడ్రూమ్, 2018 డబల్ బెడ్రూమ్, 2020 డబల్ బెడ్రూమ్. ఒక బెడ్రూమ్ డబల్ లేదు, బెడ్రూమ్ లేదు, డబల్ రోటీ కూడా లేదు. అంతే కదా? ప్రతి ఎలక్షన్కి కదే. మళ్ళీ నాయి బ్రాహ్మణులకి 2016లో ఫ్రీ కరెంట్ అన్నాడు. మళ్ళీ నాయి బ్రాహ్మణులకి ఇప్పుడు మళ్ళా కటింగ్ సెలూన్లలో అన్నింటిలో మళ్ళా 2020లో ఫ్రీ కరెంట్ అంటున్నాడు. రజకులకి 2016లో వాళ్ళంతా లాండ్రీలు నడిపిస్తేందుకు ఫ్రీ కరెంట్ అన్నాడు. 2020లో మళ్ళీ ఫ్రీ కరెంట్ అంటున్నాడు. అంటే ఆయన ఇంతకుముందు అన్నీ మర్చిపోతుడు, మతిమరుపు వచ్చినట్టుంది మన ముఖ్యమంత్రికి. మతిమరుపు బాగా ఎక్కువైనట్టున్నది. అంటే 2016 నుంచి ఇక మనం ఓలను గడ్డం చేపించుకుంటుంది పోతలేము, కటింగ్ చేపించుకుంటుంది పోతలేము, ఆడ లైట్లు వెలుగుతలేవు, ఏసీలు నడుస్తలేవు, కరెంటే లేకపోయా. నాయ బ్రాహ్మణులు అందరికి సెలవులను బంద్ చేసుకున్నారా? చేసుకోలేక పని నడుస్తూనే ఉన్నది. ఓడని నమ్ముతున్నాడు ఆయనని. అయ్యా కొడుకులు విశ్వసనీయత కోల్పోయింది, ప్రజల విశ్వసనీయత కోల్పోయింది. అది వాళ్ళు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, మనం అందరం పట్టణంలో ఉంటున్నాం, ఏదో పని చేసుకుంటున్నాం, ఏదో కింద మీద పడుతున్నాం, నడుస్తున్నది పట్టణంలో. ఇవాళ పొద్దునక రాత్రనక ఎండనక వాననక అన్నదాత పొలం పని చేస్తే మనకు అన్నదానం చేస్తున్నాడు అన్నదాత. గసుంటే అన్నదాతని సన్నవారి వేసుకుంటే అదనంగా పైసలు ఇస్తా అన్నాడు. వాళ్ళు పాపం సన్నవారి వేసుకున్నారు, దిగుబడి తగ్గిపోయింది, రోగాలు సన్నవారికి ఎక్కువ వచ్చినాయి, నష్టపోయినరు. నష్టపరిహారం పక్కకు పెట్టు, దిగుబడి కూడా తగ్గిపోయింది, అలా పెట్టుబడి ఇవాళ సన్న రైతులకు కూడా రూపాయి నయా పైసా ఎక్కువ ఇయ్యని దరిద్రుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అన్నదాతలకే మోసం చేసినప్పుడు ఇక మనకు న్యాయం చేస్తాడా? ఏం పని చేసిండు? కేటీఆర్ అట నేను 100 పనులు చేసిన, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రు చెప్పమనుండ్రి, నేను 100 పనులు చేసిన అని చెప్పిండు. 100 పనులు చేసినా అంటే ఏం చేసిండో 100 పనులు అనుకుంటే. జిమ్ పెట్టిండ, జిమ్ అది కూడా చూపించుకుంటున్నాడు వీడియోలో, జిమ్ పెట్టిండని. వాళ్ళ చెల్లి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలల్లో 850 ప్రాజెక్టులు తీసుకొచ్చిన నేను పార్లమెంట్ నియోజకవర్గంలో అన్నది. నాకు ఒక్కసారి దిమ్మ తిరిగిపోయా. 850 ప్రాజెక్టులు తెచ్చిండా అని. ఏం ప్రాజెక్టులు తెచ్చినా అంటే పాన్ డబ్బాలు, సైకిల్ పంక్చర్ షాపులు,
సలూన్లు గీయ గిందుక ఏం పని చేసినారంటే రోడ్లకి పొక్కలు పడ్డాయట, మరమ్మతు చేసినట. ట్రాఫిక్ ఎక్కైతే ఒక ఫ్లైఓవర్ 2 ఫ్లైఓవర్లు కట్టిండట, మోర్లు సాఫ్ చేసినట. ఏం చేసిండు 5 ఏళ్ళ మున్సిపల్ కార్పొరేషన్లలో? మీకు ఇల్లు ఇవ్వకపోయే పోని. మొన్న కరోనా రోగం వచ్చింది, పెద్ద మనుషులు అందరూ హాస్పిటల్లో పడ్డారు, చనిపోయేటోళ్ళు చనిపోయిండ్రు. ఆక్సిజన్ లేకుండా, మంచాలు దొరకక, వెంటిలేటర్లు దొరకక, పిల్లగాళ్ళు వీడియోలు సెల్ఫీ వీడియోలు తీసుకుంటా ప్రాణాలు వదిలిండ్రా లేదా? ఒక్కరికన్నా పైసలు ఆరోగ్య బీమా పథకం ఉన్నదా? ఇంతకుముందు ఒకప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంటుండే, 2 లక్షల రూపాయలు ఇస్తుండే ప్రభుత్వం. ఇవాళ ఉన్నదా? వాళ్ళన్న బీమార్లు వస్తే మీకు ఇలాజ్ గవర్నమెంట్ చేపిస్తున్నదా? లేదు. ఇవాళ దేశం మొత్తంలో 36 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలు కలిపి 36 ఉంటే 32 జాగాలల్లో ఆయుష్మాన్ భారత్ మోదీ గారు ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం ఉన్నది. ఆ 4 మిగిలినాయి. ఆ 4 ఒకటి ఈ రోగిష్టి కేసీఆర్ ప్రభుత్వం మీద తెలంగాణలో వెటనిస్తలేదు. 5 లక్షల రూపాయలు వస్తుంది గరీబోళ్ళకి ప్రతి సంవత్సరం 5 లక్షలు. ఇవాళ నువ్వు బీమార్ అయితే నువ్వు వాడుకోవచ్చు, వచ్చే సంవత్సరం మీ నాయనను పెద్ద మనుషులు ఎవరైనా బీమార్ అయితే మళ్ళీ వాళ్ళు వాడుకోవచ్చు. ప్రతి సంవత్సరం 5 లక్షల బీమా ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తే అవి కూడా పెట్టిన పాపన ఓలేయు కేసీఆర్. ఇవాళ అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ తెచ్చి మన రెడ్డి సోదరులకి, వైశ్య సోదరులకి, ఇతర అగ్రవర్ణ కులాలకి గరీబులు ఉండరా? వాళ్ళ కోసం 10% రిజర్వేషన్ తెచ్చి పిల్లగాళ్ళు చదువుకోవాలా, ఉద్యోగాలు రావాలని. అవి ప్రవేశపెట్టలే. 3 ఏళ్ళు అయిపోయి దేశంలో వచ్చేది. వాళ్ళకన్నా మీ పిల్లగాళ్ళకి వాళ్ళకన్నా ఉద్యోగం వచ్చిందా? యువతకి ఏదైనా నిరుద్యోగ వృత్తి వచ్చిందా? రాలేదు. ఇన్న ప్లాట్లు వచ్చినాయా? మన కైసాన్ ల్యాండ్లలో కట్టుకున్నారు, రిజిస్ట్రేషన్ చేయాలి కదా, ఆడ రెగ్యులరైజ్ చేయాలి కదా. చేస్తామని చెప్పిండ్రు, మన దగ్గర చేసిండ్రా? చెయ్యలేదు. ఇవాళ ఏం చేస్తుర్రా నాయన అంటే చిరంజీవిని కలిసిన అన్నాడు ఆచారన్న. కేసీఆర్ అట చిరంజీవిని కలిసినాడు, నాగార్జున కలిసినాడు. మరి కేటీఆర్ వాళ్ళని కలుస్తున్నాడు. నేనేం అంటలేను, నాకు తెలియదబ్బా, మీకు తెలుసు కదా ఇది పరిస్థితి. ఎవరన్నా సోయున్నదావా? ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి రాడా? 7 ఏళ్ళు అవుతున్నది. ఆఫీస్కి రాడా? రైతు పొలం పోకుండా పొలం పని అవుతుందా? మన మీడియా మిత్రులు ఇలా కెమెరా పట్టకుండా ఆఫీస్కి పోకుండా కెమెరా పని అవుతుందా? ఫీల్డ్ మీద తిరగకుండా ఏదైనా చూసిరా ప్రపంచంలో ఆఫీస్కి పోని ముఖ్యమంత్రిని 7 ఏళ్ళ నుంచి? ఈ రాష్ట్రం ఏమైంది? ఎందుకు ఓట్లు వేసినాము? ఎందుకు ఉద్యమం చేసినాము? తెలంగాణ ఉద్యమము. ఈ పరిస్థితి ఏమున్నది? అలా ఎవరైనా పట్టించుకుంటున్నా? కరోనా వస్తే దైవాధీనం, చచ్చేటోడు చచ్చిండు, బతికేటోడు బతికిండు, తుమ్మేటోడు తుమ్మిండు, తగ్గేటోడు తగ్గిండు. ప్రభుత్వం చేసింది శూన్యం. వరదలు వస్తే ఓడని ఆదుకున్నాడా? పోనీ వరదలు వచ్చినాయి, పోయినాక ఇస్తా అన్న 10,000 రూపాయలు వచ్చినాయా మీకు? రాలేదు. కేంద్రం వరద సహాయం అడగంగానే తక్షణ సహాయం కింద 224 కోట్ల రూపాయలు ఇచ్చింది. అడగకంటే ముందే రోడ్ల మరమ్మతు కోసం రాష్ట్రంలో రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయని 210 కోట్ల రూపాయలు ఇచ్చింది. గయ్యే 430 కోట్లలో 250 కోట్లు మిగిలిన టీఆర్ఎస్ కార్యకర్తలకు 10,000 రూపాయలు ఇచ్చుకున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకెళ్ళే ఇచ్చుకున్నారు. అవి అయిపోగానే చేతులు ఎత్తేసి ఎలక్షన్లు ఓడి తెచ్చుకోమన్నాడు. నిన్ను మార్చిలో ఉన్న ఎలక్షన్ని నవంబర్లో ఓడి తెచ్చుకోమన్నాడు. నువ్వు అందరికీ ప్రతి ఇంటి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించినాక ఎలక్షన్లకు పోయేది ఉండే. నిన్ను ఎవరు ముందస్తు ఎలక్షన్లు తెచ్చుకోమన్నాడు? ఎలక్షన్లు తెచ్చుకున్నావు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, నగదు వంచుతున్నావు, ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. దానికి ఆడు కంప్లైంట్ ఇచ్చిండు, ఈడు కంప్లైంట్ ఇచ్చిండు, బీజేపీ కంప్లైంట్ ఇచ్చిండు అనుకుంటా అబద్ధ ప్రచారం చేయడం ఎందుకు? మేము కుల్లా చెప్తున్నాము. ఎలక్షన్లు వచ్చినాయి, బాగా విపరీతంగా రాక్షసులు లెక్క మింగిండ్రు, రాక్షసులు లెక్క అవినీతి చేసిండ్రు, కోట్లాది రూపాయలు సంపాదించారు. కార్పొరేటర్లు కూడా వాళ్ళు పైసలు వంచుతారు, బాజాబ్తా పంచాలి. పంచిన దానికి డబల్ మీరు డిమాండ్ చేయాలి, మీరు తీసుకోవాలి, ఓటు కమలం పువ్వుకు వేయాలి. మేమింత కుల్లా చెప్తున్నాం.
ఓపెన్ గా మీడియా ఉన్నది, ఎలక్షన్ కమిషన్ కెమెరాలు ఉన్నాయి, పైసలు డిమాండ్ చేసి తీసుకోండి. అవినీతి సొమ్ము, మీ రక్తం దాగి సంపాదించిన సొమ్ము కల్వకుంట్లోళ్ళు బాజాప్తా తీసుకోండి, ఓటు కమలం పువ్వుకి వేయండి. ఇంత ఓపెన్ గా బాజాప్తాగా చెప్తున్నా నేను. గవర్నమెంట్ ఇచ్చే 10,000 సొమ్ము మేమెందుకు ఆపుతామవా? ప్రతి ఎలక్షన్లో చెప్పినాం, మొన్న దుబ్బాకలో చెప్పినాం, అంతకుముందు నిజామాబాద్లో కూడా చెప్పినాం. పైసలు తీసుకోవాలా, మన పైసలు అవి, ప్రజల పైసలు, మీ పైసలు తీసుకోండి, ఓటు మోదీ గారికి వేయండి. అంతే కదా? ఏం పని చేసిండు చెప్పుండి. కొత్త రోడ్లు వేసిండా? వేయలే. డ్రైనేజ్ సిస్టమ్ తెచ్చిండా? దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్నప్పుడు 520 కోట్లు ఇచ్చిండు డ్రైనేజ్ వ్యవస్థ బాగుపరుచుకోవాలని, నూతన డ్రైనేజ్ వ్యవస్థ చేయాలని. ఎక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఎల్బీ నగర్ ఇటువంటి ప్రాంతాలలోనే పెంచుకోనని 520 కోట్ల రూపాయలు ఇస్తే అవి కూడా మింగింది, అవి కూడా చేస్తలేవు. ఇవాళ మన హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన రెవెన్యూ ట్యాక్స్ల రూపకంగా వచ్చిన 1000 కోట్ల రూపాయలు ఎటు పోతున్నాయి? హైదరాబాద్లో ఏమైనా అభివృద్ధి కనబడుతున్నదా? ఎటు పోతున్నాయి? మీ షాపులో అందరూ ప్రాపర్టీ ట్యాక్సులు కడతారు, యాడిపోతున్నాయి? ఇక్కడికి వెళ్ళి వచ్చిన ట్యాక్సులతోటి ఏమైనా డెవలప్మెంట్ అవుతున్నదా? ఈడ ఏమైతలేదు. ఇవన్నీ సక్రమంగా కావాలి. కేంద్రం నుంచి అనేక నిధులు వస్తాయి, 1000 కోట్ల రూపాయలు వస్తాయి. నాది నిజామాబాద్, మాది చిన్న కార్పొరేషన్, మాకే 400 కోట్లకు పైన వచ్చినాయి. అమృత్ స్కీమ్లో, ఒకటే అమృత్ స్కీమ్లా అట్లా అర్బన్ డెవలప్మెంట్లో మస్తు పైసలు వస్తాయి. అన్ని భగీరథకు పంపించిండు, అన్ని మిషన్ భగీరథకు పంపించిండు. పోనీ నీళ్ళని వచ్చినాయా? మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయా? అయ్యి రాలే. గ్రామాలలో పైపులు పెడుతున్నారు, ఆస్మాన్ రంగు పైపులు వేస్తున్నారు, దానికి మీటర్లు పెడుతున్నారు. దానికి మీటర్లు పెడుతున్నప్పుడు మళ్ళీ నిన్నేమంటున్నాడు? నీళ్లు ఫ్రీగా ఇస్తా అంటున్నాడు. మరి నీళ్లు ఫ్రీగా ఇచ్చేటోడు మీటర్లు ఎందుకు పెడుతున్నాడు? నీళ్లు ఫ్రీ ఇచ్చేటోడు మీటర్లు ఎందుకు పెడుతున్నాడు? కాబట్టి దీనికి అర్థమైతే లేదు, అబద్ధాలు చెప్తున్నాడని. ఎలక్షన్లు పోగానే కథం. ఆ దుబ్బాక ఎలక్షన్ల కోసం సన్నవారికి పైసలు ఇస్తా అన్నాడు. ఎలక్షన్లు ఓట్లు పడంగానే పైసలు లేవు, మన లేవు, రైతన్నలందరినీ మోసం చేసి. ఇటువంటి నాయకుడిని చూసిండ్రా అనే ఆయన? ఎందరు ముఖ్యమంత్రులు వచ్చిపోయినరు, కిషన్టోని చూసిండ్రా? ఇక వీని ఏం తిడతారమ్మా? మళ్ళీ అరవింద్ తిట్టిండు అంటారు. తిట్టకుండా ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? మెచ్చుకోవాలనా? మెచ్చుకోవాలనా? మరి పోలీస్ అన్నలు ఆడున్నారు, ఆడ నిల్చొని ఉన్న పోలీస్ అన్న వాళ్ళకు కూడా మోసం చేసిండు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, పే రివిజన్ వీక్లీ ఆఫ్ ఇస్తా అన్నాడు. పోలీసు వాళ్ళకు కూడా మోసం చేసిండు. నేను పోలీస్ సోదరులను అడుగుతా ఉన్నా, దొంగతనం చేసినాక నిజం చెప్పకుంటే, అబద్ధాలు చెప్తే ఏం చేస్తారు? లాటి బట్టి బాగా తోముతారు కదా. ఈ అయ్య, కొడుకు, బిడ్డే, అల్లుడు, వాడు ఇంకో అల్లుడు అందరు కలిసి దోపిడీ చేయలేదా? చేసిరు కదా. మళ్ళీ దానికి తోడు అబద్ధాలు చెప్తారు కదా. పొద్దున్న లేస్తే అబద్ధాల గురువు, పొద్దున్న లేవగానే షురు చేస్తే పోలీస్ అన్నలు చెప్తున్నా, ముఖ్యమంత్రిని బాగా దోముండ్రి, లాఠీ బట్టి కొట్టుండ్రి. చిన్న పానం పిక్తది పీడవుతుంది, చెడ్డా ఘోష్ బాగా ఓటు తోముండ్రి. బాగా పోలీస్ అన్నలకు చెప్తా ఉన్నా, మీకు కూడా మోసం చేస్తున్నాం. ఈ దేశంలోనే లేడు, ఈ దేశంలోనే లేడు. ఆ కవిత కన్నా, కేటీఆర్ కంటే, వీళ్ళ కంటే పెద్ద రోడ్ల మీద కరెంటు లైట్ల తీగలు కట్టిన చూసిరా? తీగలు కట్టిన ఎల్ఈడి తీగలు. అవి ట్రూప్ బజార్ పోతే 50 రూపాయలు మీటర్ వస్తుంది. మీడియా మిత్రులు గమనించారు. అది ఒక్క పెద్ద పోల్కి 10 మీటర్లు 15 మీటర్లు అవుతాయి. మా అంటే 1000 రూపాయలు అవుతాయి. చైనాకి వెళ్ళి తెప్పిస్తారు. ఎంత వేసింది? ఒక్క పోలికి 26,000 రూపాయలు వేసిండు బిల్లు. 26,000. దీన్ని దోపిడీ అనరా? లోపల వేస్తోమల్లా లేదా? 26,000 రూపాయలు వేసిండు. 26 సార్లనా? ఆ దొంగ నోటు తయారు చేస్తే డబల్ వస్తాయి. వాళ్ళనే మొత్తం జీవితాంతం జైలు వేస్తారు. ఇక వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళని? వీళ్ళు మనుషులా? మరి ఏంది ఇట్లా మేస్తా ఉన్నారు? బర్రెలు కూడా ఇట్లా మెయ్యాయి.
బర్రెలు కూడా ఇట్లా మే ఇలా ఏమనాలి? అరవింద్ అది అన్నాడు, బండి సంజయ్ గిది అన్నాడు, గిట్లా మాట్లాడతారంటారు. మరి ఏం చేస్తారు? ఇట్లా చేస్తారా? మరి ఇక్కడ పానాలు పోతున్నాయి అయ్యా, వెంటిలేటర్ లేక, ఆక్సిజన్ లేక, ఇల్లు లేక రోడ్ల మీద ఉన్నారు ప్రజలు. నువ్వు చెప్పిన ఇల్లు నువ్వు ఇస్తలేవు, నువ్వు వేసిన హామీలలో ఒక్కటి నెరవేరుస్తలేవు. ఏంటి కోసం ఓటేయాలా? ఓటు అడిగా నీకు వస్తున్నారా టీఆర్ఎస్ వాళ్ళు? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు? సుధీర్ రెడ్డిని అడగండి, సుధీర్ రెడ్డి వస్తాడు. అడుగుండ్రి, ఏ పార్టీలు ఉంటివి, ఏ పార్టీలకు పోయినావు, ఏం చేస్తున్నావు? కబ్జాలు, ల్యాండ్ గ్రాబింగ్, 16 ఎకరాల చెరువు కబ్జా పెట్టినట. ఇట్లనా? ఇట్లా మోసం చేస్తా ఉన్నారు. ఇవాళ మీకు ఇల్లు కావాలన్నా 2.5 కోట్ల ఇల్లు కట్టినాం. అవ్వవు, కట్టినాకనే మాట్లాడుతున్నాం. 2.5 కోట్ల ఇల్లు కట్టినాం ఆవాస్ యోజన కింద. 10 కోట్ల కుటుంబానికి సహాయం చేసినాం ఆయుష్మాన్ భారత్ కింద, ఆరోగ్య బీమా కింద. పిల్లగాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినాం. పిఎం కార్డుకి వెళ్ళి డబల్ బెడ్రూమ్ ఇల్లు దాకా అన్ని చేయాలన్నా భారతీయ జనతా పార్టీ గెలవాలి. యాడ గెలవాలా? మన గల్లీలో గెలవాలా. ఢిల్లీలో ఎట్లా గెలుస్తున్నారు? ఢిల్లీలో ఎవరు ఎదుర్కొనే పరిస్థితి లేదు మోడీ గారిని. గల్లీలో గెలవాలా భారతీయ జనతా పార్టీ. ప్రక్షాళన మన గల్లీకి వెళ్ళి రావాలా. అవినీతి రహిత పాలన మన గల్లీకి వెళ్ళి మొదలు కావాలా. అవునా కాదా? పెద్ద ఎత్తున గెలిపిస్తారా? అరుణమ్మని గెలిపిస్తారా పెద్ద ఎత్తున? పక్కా. యువకులందరూ ఇక మన హిందూ మతాన్ని ఏం చేస్తారో చూస్తారు మీరు. ప్రతి స్పీచ్లలో మాట్లాడుతూనే ఉన్నాం. వాడు కేటీఆర్కి పోయి పాత బస్తీలో పాదయాత్ర చేయాలంటే ఎంఐఎం పర్మిషన్ కావాలన్నట. ఇలా మొగతనం చచ్చిపోయింది ఆయన అయ్యా కొడుకులు. దానికి రియాక్ట్ కూడా గారు. అసదుద్దీన్ ఓవైసీ తోటి మీటింగ్ అంటే అయ్యా కొడుకులు డైపర్ వేసుకుని కూర్చుంటారు మీటింగ్. ఇది ఇట్లనా? మరి గింత పిరికి బతుకుడు ఎందుకు? సచ్చుడు మేలు దానికన్నా. ఫార్మ్ హౌస్ లో ఊరేసుకొని చచ్చిపోతే పీడవద్దు. ఆడు కుళ్ళ చెప్తున్నాడు, నువ్వు వీడికి రావద్దు, పాదయాత్ర పెట్టాలన్నా మేము పర్మిషన్ ఇవ్వాలి అంటున్నాడు కొడుకుని. అయ్యనేమో మా దగ్గర వంగుతావా లేదా, వంగుతాడు. మేము ఎప్పుడు దించాలి దించుతాం, ఎప్పుడు ఎక్కియాలి ఎక్కిస్తాం కేసీఆర్ అంటున్నా లేదా? ఆడు మాట్లాడతలేడు, ఈడు మాట్లాడతలేడు. యాడికి పోయింది మొగతనం? మొగ పుట్టుకనేనా మనది? కేసీఆర్ నీ బతుకు చేయడా. ఈ 7 వయసు వస్తే మనకి ఎందుకన్నా? మనం మోడీ గారిని గెలిపించుకుందాం, మోడీ గారి నాయకత్వాన్ని తెచ్చుకుందాం, గల్లీకి వెళ్ళి బీజేపీని బలపరుద్దాం. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, వాడు బొందార్ఎస్ ఇవన్నీ పిండుతున్నాడు మనని. మన పైసలు విండుకుంటా బాగా మింగుతున్నారు. వీళ్ళందరూ జైలుకోడు ఖాయం. పక్క రాసి పెట్టుకొని జైలుకోడు ఖాయం, మెత్తగా తోముడు ఖాయం. వీళ్ళు జైల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళారు చూడు టైం వచ్చినప్పుడు. పోయిన వాళ్ళ మరి అరుణమన్ కార్పొరేషన్లో కలుస్తాం మళ్ళా. పక్కా ప్రామిస్ చేస్తుర్రా? ఒట్టేసి చెప్తుర్రా? భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుద్దుడే కదా. యువకులందరూ జాగ్రత్తగా ఉండండి. 80 ఏళ్ల పైన ఉన్నోళ్ళు వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఉన్నది. అందులో దుబ్బాకల బాగా మోసం జరిగింది. మీ ఇళ్లలో పెద్ద మనుషులు ఉంటే మీరే ఓటు వేయించుకోవాలా, దగ్గరుండి ఓటు వేయించుకోవాలా. మరి ఇంకొక విషయం, పెద్ద ఎత్తున పోలింగ్ చేపియాలా. 1 డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున పోలింగ్ జరిపియాలా. ఎంత ఎక్కువ పోలింగ్ శాతం అయితే భారతీయ జనతా పార్టీకి అంత మంచిది. దయచేసి పెద్ద మనుషులు అందరూ అడుగుతా ఉన్నా, పెద్దలందరూ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ జర బయటకు వచ్చి పోలింగ్ చేయండి. 1 డిసెంబర్ నాడు పోలింగ్ శాతం పెంచండి. బ్యాలెట్ పేపర్ మీద నెంబర్ 1 ఫస్ట్ అరుణమ్మ పేరున్నది. అసలు కింద ఏ దిక్కుమాల పేర్లున్నాయి మనకు అనవసరం. కింద పేర్లు మనకు అనవసరమే. ఆ కారు దిక్కు చూడకూరి, కారుని చూస్తే వాంతికి వచ్చి పాడేది. ఫస్ట్ పేరు అరుణమ్మ, కమలం పువ్వు ఉంటుంది. అన్ని ఓటు గుర్తుండ్రి, ఇంటికి పోయిండ్రు, మంచి సల్లగా పడుకోరు. ఓకే, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ.
పార్టీ కమలం గుర్తుకే భారతీయ జనతా పార్టీ భారత్